నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. విజయవాడలో మంత్రి నారాయణ సమక్షంలో నెల్లూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కరీముల్లా, బొప్పల శ్రీనివాసులు యాదవ్ టీడీపీలో చేరారు. వారికి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ముందు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పల శ్రీనివాసులు పార్టీ మారడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. నెల్లూరులో మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వచ్చామని వైసీపీ కార్పొరేటర్లు తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ తనకు అనేక రకాలుగా సహాయం చేశారని శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ చెప్పారు. ఈ 11 నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతోంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు. ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేరుతున్నా. దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు. ఇక్కడ ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరు తీసుకొచ్చింది ఏం లేదు. కానీ వైసీపీ మాత్రం అక్కడ విష ప్రచారం చేస్తూ ఉంది. మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారని. ఎందుకు తీసుకెళ్తున్నారు? 9 నెలలు 10 నెలలు ఉంటే అభివృద్ధి కార్యక్రమానికి మాత్రమే మీలాంటి పనికి మాలిన ఏదైతే ఉందో మీరు చేయకుండా ఉన్నారో దాన్ని పక్కన పెట్టి పనికొచ్చే కార్యక్రమం చేయడానికి మాత్రమే ఈరోజు కార్పొరేటర్లు ముందుకు వచ్చి ఈరోజు మార్చుకునే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాషకే మిమ్మల్ని 11లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మాట్లాడే భాష మళ్ళీ అదే విధంగా ఉంటే మళ్ళీ 2 కూడా కూర్చోబెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకొని అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అభివృద్ధిని ఆకాంక్షించే ఈరోజు కార్పొరేటర్లు అందరూ చేరుతున్నారు.